హాయ్ అండి. అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎండింగ్ ఎలా ఉంటుంది, అలాగే బ్రహ్మముడి సీరియల్ రీమేకా కాదా, స్వప్నాకి ఏ బిడ్డ పుడుతుంది, నేను తమ్ముళ్ళలో పెట్టాను కదా కళావతి గారికి ఏమవుతుంది, కళావతి గారికి ఎలాంటి పరిస్థితుల్లో ఆ విధంగా వస్తుంది అనేసి మనం ఈ వీడియోలో ఫుల్గా మాట్లాడదాం. అలాగే రాహుల్ ఎలా చేంజ్ అవుతాడు, రుద్రాణి గారు ఏమవుతారు, వీళ్ళంతా దుగ్గిరాల ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఏమనేసి ఇన్ డెప్త్గా మాట్లాడదాం. చాలా చాలా బాగుంటుంది. అలాగే రీమేక్ ఈ సీరియల్ చేశారా, ఏమి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ సీరియల్ పేరేమి అంతా మీకు చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. నేను ఆ ఛానల్లో ఎందుకంటే ఇప్పుడు సీరియల్ రివ్యూలే చేస్తా ఉంటే మహా అయితే 500 నుంచి 600 మంది చూస్తున్నారు, అంతే రీచ్ రావట్లేదు. అందుకోసం అనేసి నేను కొంచెం డిఫరెంట్గా సీరియల్ రివ్యూతో పాటు డిఫరెంట్గా ఏ లాంగ్వేజ్లో ఏమేమి సీరియల్ వస్తున్నాయి, రీమేక్స్, అలాగే మొత్తం టీవీకి సంబంధించిన మొత్తం మన ఛానల్లో ప్రతిరోజు ఏదో ఒక ఎపిసోడ్ గురించి వస్తూ ఉంటుంది. ఒక ఎపిసోడ్ కాకపోయినా 2 ఎపిసోడ్లు కూడా వస్తూ ఉంటాయి, అంటే 2 వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనము బ్రహ్మముడి గురించి మాట్లాడినాం. బ్రహ్మముడి ఫస్ట్ మనకు ప్రోమోలో చూపించింది ఏం చూపించారు, నా ముగ్గురు కూతుర్ని ఆ దుగ్గిరాల ఫ్యామిలీకి నేను కోడలు చేయాలి అనేసి మన కనకం గారు అయితే కంకణం కట్టుకున్నారు కదా, కనకం గారు అయితే కంకణం కట్టుకున్నారు కదా, అదైతే 100% రీచ్ అయిపోయింది. ఎందుకంటే ముగ్గురు కోడళ్ళు దుగ్గిరాల ఫ్యామిలీకి అయితే వెళ్ళిపోయారు, అది మాత్రం 100% బాగా జరిగింది. అలాగే ఇప్పుడు వాళ్ళు పోయిన తర్వాత మామూలు ప్రాబ్లమ్స్ కదా, ఆ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, అవంతా జరుగుతున్నాయి కామన్గా జరిగేటివి అవన్నీ. సరే అనేసి ఇది రీమేకా కాదా అంటే 100% రీమేక్లో బ్రహ్మముడి 2 సీరియల్ కూడా వస్తుంది, ఇప్పుడు ఆల్రెడీ ప్లే అవుతా ఉంది. కావాలంటే వెళ్ళి చూడండి. బెంగాలీ సీరియల్ ఇది. బెంగాలీ సీరియల్ మీకు ఏమైనా కావాలనుకుంటే, డీటెయిల్స్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో వచ్చి ఫాలో అయినారంటే ఇన్స్టాగ్రామ్లో నేను లింక్ షేర్ చేస్తాను అంటే మీరు చూడొచ్చు. అలాగే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు దుగ్గిరాల ఫ్యామిలీలో కావ్య రాజు విడిపోయారు కదా. అలాగే మీకు ఒక డౌట్ రావచ్చు, ఈరోజు వినాయక చవితి వచ్చింది కదా, వినాయక చవితి ఎపిసోడ్ అక్కడ కూడా ఉంది, బెంగాలీ సీరియల్లో కూడా ఉంది అనేసి మీకు డౌట్ రావచ్చు. రీమేక్ అనేది యాస్టీజ్గా అక్కడ ఏం జరిగిందో ఇక్కడ జరగదండి. కొంచెం అక్కడి నుంచి కొంచెం పాయింట్లు తీసుకొని మన తెలుగు ఆడియన్స్కి అనుగుణంగా కొంచెం స్క్రిప్ట్ని మారుస్తారు. స్క్రిప్ట్ని మార్చి ఆ ఛానల్లో అప్పటికప్పటికి ఏం కావాలి అనేసి ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు ఒక 10 ఎపిసోడ్లు తీస్తారు, ఒక షెడ్యూల్కి 15 ఎపిసోడ్లు తీస్తారు, అంటే 2 వారాలు తీస్తారు, మళ్ళీ ఒక వారం గ్యాప్ ఉంటుంది కదా సీరియల్ తీసేయడానికి. ఆ సీరియల్ తీసేయడానికి కూడా నేను చెప్తాను మీకు ఎలా చేస్తారు ఏమనేసి. అక్కడ 2 వారాల్లో ఎపిసోడ్లు చేస్తారు కదా, 2 వారాల ఎపిసోడ్లకు సంబంధించి ఒక స్టోరీ లైన్ తీసుకుంటారు, ఆ స్టోరీకి తగ్గట్టు అల్లుకుంటూ పోతూ ఉంటారు స్టోరీ. అది అక్కడ 7 o'clock ప్లే అవుతా ఉంది, ఇక్కడ 7:30 ప్లే అవుతా ఉంది. అందుకోసం నెంబర్ 1 ఉంది. ఒకవేళ టైం చేంజ్ అయ్యేది ఏమైనా ఉందా అంటే, ఒకవేళ సీరియల్ ఇదే విధంగా టీఆర్పీ వస్తా అంటే టైం అయితే చేంజ్ అవ్వదు. ఒకవేళ చేంజ్ అయినా చెప్పలేము, ఎందుకంటే సీరియల్ కొంచెం లో అవుతుంది అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి మీకు ఎలా అనిపిస్తుంది అనేసి. సరే అనేసి స్వప్నకి ఎలాంటి బిడ్డ పుడతాడు అనేసి అనుకుంటాను కదా. స్వప్న ఆల్రెడీ ప్రెగ్నెంట్. స్వప్నకి ఎలాంటి బిడ్డ పుట్టాలంటే అమ్మాయి పుడుతుంది, స్వప్నకి అమ్మాయి పుడుతుంది. అమ్మాయి పుట్టిన తర్వాత ఆ అమ్మాయి కోసము మన స్వప్న వచ్చి రాహుల్ చెప్పి మార్పించుకొని మంచిగా అవుతుంది. అలాగే కళ్యాణం అప్పు పెళ్లి చేసుకున్నారు కదా, కళ్యాణం అప్పు పెళ్లి చేసుకున్న తర్వాత అప్పు వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది. ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా డబ్బు ఉండే వాళ్ళు అవుతారు. డబ్బు ఉండే వాళ్ళు అయినప్పుడు తిరిగి 100% ఇంట్లో అలో ఉంటుంది. అది జరిగేది, ఫ్యూచర్లో కూడా జరిగేది. ఎందుకంటే గొప్ప స్థాయికి పోయినారంటే మన కవి గారు కూడా మంచి కవి అవుతాడు, బుక్కులు రాసేది, మంచి స్క్రిప్ట్లు అంతా చేసేది, అంతా మంచి కవి అవుతాడు మన కవి గారు కూడా. వాళ్ళిద్దరూ మంచి సెటిల్ అవుతారు. ఇంకా స్వప్న మార్చుకుంది. ఇంకా మెయిన్ విషయానికి వస్తే కావ్యరాజు గురించి వచ్చినామంటే, కావ్య గురించి రాజుకి అసలు 1% కూడా తెలియదు. కానీ రాజు ఎలాంటి క్వాలిటీస్ కావాలో అలాంటి క్వాలిటీస్ మన కావ్య దగ్గర ఉన్నాయి. రాజుకి కావాల్సిన క్వాలిటీస్ అంతా మొహమాటం ఉండకూడదు, ముక్కుసూడితనం ఉండాలి, నిజాయితీ ఉండాలి, అలాగే ఆఫీస్ని ఫర్దర్గా చూసుకోవాలి, అవంతా నాట్య కళాకారిణి అన్నీ ప్రతి ఒక్కటి కావ్యలో ఉన్నాయి. ఆ కావ్యలో ఉండేది ఒక్కటి కూడా రాజుకు తెలీదు. అందువల్లనే దూరం పెడతా ఉన్నాడు. అది కాకుండా ఫస్ట్ ఈగో ఎక్కువ మన రాజుకి, దానివల్ల కొంచెము డిస్టర్బెన్సెస్ అయితే అవుతున్నాయి. కానీ లాస్ట్కి అయితే ప్రేమించి అంతా చేసుకున్న తర్వాత కావ్య అయితే ప్రెగ్నెంట్ అవుతుంది. కావ్య ప్రెగ్నెంట్ అయిన తర్వాత అక్కడ డెలివరీ టైంలో కావ్యకి కొంచెం ఇబ్బంది వచ్చి ఆ టైంలో చనిపోతుంది. మామూలు ఒరిజినల్ సీరియల్లో అయితే చనిపోతుంది, కానీ మన తెలుగుకు అనుగుణంగా అయితే ఆ విధంగా చేయరు. ఎందుకంటే మన తెలుగులో చాలా సినిమాల్లో కూడా మనం చూసాం కదా, ఆ సినిమాల్లో ఏ విధంగా అయితే హీరో చనిపోయినా కానీ మన తెలుగులో అయితే ఆ విధంగా చేయరు. ఎందుకంటే సీరియల్కి 0% అయిపోతుంది కాబట్టి అంత హై ఎమోషన్స్ అయితే ఉండవు మన తెలుగు వాళ్ళకి. మామూలుగా జస్ట్ అలా ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ వాళ్ళ కొడుకు పుడతాడు. మన రాజుకి కళావతికి కొడుకు పుడతాడు. ఆ కొడుకు పుట్టిన తర్వాత నెక్స్ట్ పార్ట్కి
నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది అనేసి మన రాజు డబుల్ యాక్షన్ అలాగా ఉండొచ్చు అనేసి నేను అనుకుంటా ఉన్నాను. చూద్దాం, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదాం దీని గురించి పార్ట్ 2 లాగా. మీరైతే ఇంచో వీడియో చూసాను, ఖచ్చితంగా నచ్చింది అనుకోండి. లైక్ చేసి వీడియో చూడండి. లవ్ యూ ఆల్. దిస్ ఇస్ కిరణ్. బై బై.